నా రాజ్యము నా నీతిని వెతకుడి. వెతకుడి అనండి. అబ్బే నేను అన్నట్టు అనలేదు, మీరు వెతకుడి. ఇసరాలి మాటనే. ఇసిరే మాటలు ఉంటాయి, మాట్లాడే మాటలు ఉంటాయి, పలికే మాటలు ఉంటాయి, ఉమ్మూజినట్టు ఉంటుంది కొన్ని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. నా రాజ్యమును నీతిని వెతకుడి. ఎంత దూరం అయ్యా, ఎంత కాలం అయ్యా? నీ అక్కరగా ఉన్నవేవో పరలోకపు తండ్రికి తెలుసు గనుక అవి నీకు అన్ని అనుగ్రహించే ఆ తలుపు తెరవబడే అంతసేపు నువ్వు వెతుకుతూనే ఉండాలి. అందరు ఈ మాట అనండి. నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ద మినిమం నీడ్స్ ఆఫ్ హ్యూమన్, ద మినిమం నీడ్స్, కనీస అవసరతలు మానవునికి తినటం, త్రాగటం, వస్త్రాలు. తినటానికి ఉండాలి, తాగడానికి ఉండాలి, వస్త్రం ఉండాలి. మినిమం నీడ్స్. వాటి గురించి దిగులు పడుతున్న వారులారా, మీ అక్కర్ల గురించి దిగులు పడుతున్న వారులారా, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. అప్పు ఎట్లా తీరిద్ది అని ఎదుగుతున్న వారులారా, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ఇల్లు ఎట్టగట్టాలి అని ఎదురు చూస్తున్న వారులారా, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. పిల్లడు ఉద్యోగం సంగతి ఏంటి, పెళ్లి సంగతి ఏంటి అని వెతుకుతున్న వారులారా, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. రేయ్, మనం ఇల్లు కట్టాలనుకుంటున్నారా? కాబట్టి ఇల్లు కట్టక ముందు మనం కొన్ని రోజులు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుదాంరా. అప్పుడు ఇల్లు కట్టబడిద్దిరా. సూత్రం తెలియట్లేదు. నువ్వేమో ఇటు చూసి ఇల్లునే ఎతుకుతూ ఉన్నావు, అది ఇంకా పోతుంది వెనక్కి, పోతుంది అది వెనక్కి. ఆయన అంటున్నాడు, నువ్వు దానిని సంపాదించుకోవాలి అంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు. ఎంత అప్పుల వాళ్ళు ఒత్తిడి పెరిగిపోతే అంత ప్రార్థన పెంచండి. ఎంత కరువు ఇంట్లో కనబడుతూ పనులన్నీ వెనక్కిపోతూ శాంక్షన్ అవ్వాల్సినవి, గ్రాంట్ అవ్వాల్సినవి, అది ఉద్యోగమైనా, వివాహమైనా, లోన్లైనా, సమస్యలైనా, అప్పులైనా, ఏవైనా వెనక్కి వెళ్ళిపోతున్న కొలది నువ్వు దేవునిలో ముందుకెళ్ళిపోతుండు.